For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి సైకాలజీని మనం క్లాసులు చెప్పుకుంటున్నాము. అయితే ఈ సైకాలజీ మొత్తం కూడా మనకి టెక్స్ట్ బుక్స్, తర్వాత అదే అకాడమిక్ బుక్స్ని పట్టించి మనము తయారు చేయడం జరిగింది. ఇవి 6 A3 పేపర్ సైజులో మనం తయారు చేయడం జరిగింది. సో వీటిని పోస్టర్స్ లాగా గోడకు అంటించుకొని ఎప్పటికప్పుడు చదువుకోవచ్చు. అంటే రోజు చదివే వాళ్ళు కాసేపు అట్లా నిలబడి వాకింగ్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా రివిజన్ చేసుకోవడానికి, రీకాల్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పోస్టర్స్ని తయారు చేయడం జరిగింది. సో వీటి వల్ల చాలా ఫాస్ట్గా రివిజన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే రోజుకొక టాపిక్ చొప్పున మనము 12 టాపిక్స్ని 6 డేస్లో, అంటే 6 యూనిట్స్ని 6 డేస్లో కంప్లీట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం ప్రజ్ఞ రకాలు, ప్రజ్ఞ సిద్ధాంతాలు, వీటి గురించి మొత్తం టాపిక్స్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. ఈరోజు టాపిక్ వచ్చేసి సంజ్ఞానాత్మక వికాసంలో సెకండ్ పార్ట్ అనమాట. సో దాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అందులో ఇప్పుడు మనము ప్రజ్ఞ సిద్ధాంతాలు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుంటాం అనమాట. సో ఇక్కడ ప్రజ్ఞ లక్షణాలు. మానవుని తెలివితేటలలో వ్యత్యాసాలకు అనువంశికత, పరిసరాలు వంటి అనేక కారణాలు ఉన్నప్పటికీ వారిని బుద్ధిహీనులు, తెలివి తక్కువ వారు, తెలివైన వారు, మేధావులు అంటూ వర్గీకరిస్తాం. విద్యా విషయాలలోనూ సాధన విషయంలోనూ విద్యార్థులు కొందరు మెరుగ్గాను, కొందరు వెనుకబడి ఉండడానికి కారణం చాలా వరకు వారిలోని ప్రజ్ఞే. సో ప్రజ్ఞకు సంబంధించి మనకి చాలా నిర్వచనాలు అయితే ఉన్నాయి. ప్రజ్ఞను వివిధ కోణాల నుంచి పరిశీలించవచ్చు. ఇప్పుడు మనకు 60 వరకు పైగా నిర్వచనాలు ఉన్నాయంటే దాని ప్రాముఖ్యత మనం తెలుసుకోవచ్చు. వీటన్నిటిని క్లుప్తీకరించి 3 ప్రధాన అంశాల కింద వర్గీకరించి చెప్పవచ్చు. నూతన పరిస్థితులను వేగంగాను, సమర్థవంతంగాను ఎదుర్కొని సర్దుబాటు చేసుకునే సామర్థ్యం అనే దానికి సంబంధించి కొంతమంది 3 మనకి ఉన్నాయన్నమాట నిర్వచనాలు. ఎడ్వర్డ్ బినే స్టెర్న్ వీళ్ళు ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ. దీన్ని చెప్పింది ఎడ్వర్డ్. ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో, ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తే ప్రజ్ఞ అని చెప్పింది బినే. ఇంకా కొత్త సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ. ఇది చెప్పింది స్టెర్న్. ఇంకా తర్వాత అమూర్త భావనలను వినియోగించుకోగలిగే సామర్థ్యం, దీనికి సంబంధించి 3 నిర్వచనాలు ఇచ్చారు. మెక్డోగల్, టెర్మన్, గాల్టన్. అమూర్త చింతనానికి కావాల్సినటువంటి సామర్థ్యమే ప్రజ్ఞ అని మెక్డోగల్ చెప్పాడు.
అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని టర్మ్ అని చెప్పాడు. తన గ్రాహక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని గాల్టన్ చెప్పాడు. తర్వాత సంబంధాలను అర్థం చేసుకొని త్వరగా అభ్యసించే సామర్థ్యం, దీనికి సంబంధించి మనకి 3 చెప్పారనమాట నిర్వచనాలు. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ, ఇది స్పియర్మన్ చెప్పాడు. తర్వాత అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ అని గేట్స్ చెప్పాడు. తర్వాత సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలు చేసే వ్యక్తిలో గల సామర్థ్యమే ప్రజ్ఞ, ఇది సోదార్డ్ చెప్పాడనమాట. తర్వాత పై నిర్వచనాలన్నింటినీ సమగ్రంగా కూర్చి వెస్లర్ అను శాస్త్రవేత్త ప్రజ్ఞను క్రింది విధంగా నిర్వచించాడు. ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మలుచుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అని వెస్లర్ చెప్పినాడనమాట. తర్వాత ప్రజ్ఞకు సంబంధించి కొన్ని రకాలు ఉన్నాయి, ప్రజ్ఞ రకాలు. థాండైక్ అను మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించారు. అవి అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. తర్వాత ఐక్యూ, ఇంటెలిజెన్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోషిట్. సో ప్రతి వ్యక్తికి 2 రకాల వయస్సులు ఉన్నాయి. అవి శారీరక వయస్సు ఒకటి, మానసిక వయస్సు ఒకటి. వ్యక్తి జన్మించిన తేదీ నుంచి కాలంను లెక్కగట్టడమే శారీరక వయస్సు. అది శరీరానికి సంబంధించినది. దీనిని సంవత్సరాలు, నెలలు, రోజులలో కొలుస్తారు. వ్యక్తి శారీరక వయస్సుతో సంబంధం లేకుండా ఒక ప్రజ్ఞానికషలో అతని నిష్పాదనను బట్టి నిర్ణయించేది మానసిక వయస్సు. మానసిక వయస్సు అన్న భావనను మొట్టమొదటిగా ఆల్ఫ్రెడ్ బినే అనే శాస్త్రవేత్త సూచించాడు. తర్వాత స్టెర్న్ అను శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఇంటెలిజెన్స్ కోషియంట్ స్టెర్న్ అను శాస్త్రవేత్త మొట్టమొదటిగా ప్రతిపాదించాడు. మానసిక వయస్సు, శారీరక వయస్సు, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100, ఇది ప్రజ్ఞా స్థిరాంకం. తర్వాత ప్రజ్ఞ అనేది వ్యక్తిలో పుట్టుకతో వచ్చే ఒక సహజమైన అంతర్గత శక్తి. ఇది శారీరక వయస్సుతో పాటు మారుతూ ఉంటుంది. అంటే వ్యక్తి శారీరక వయస్సుతో పాటు అతని మానసిక వయస్సు కూడా మారుతూ ఉంటుంది. అందువల్ల వ్యక్తులందరిలో ఈ ప్రజ్ఞాలబ్ధి అనేది స్థిరంగానే ఉంటుంది. ప్రజ్ఞాలబ్ధి అయితే ఉత్తేజకర వాతావరణము, మంచి ప్రోత్సాహము కల్పించినట్లయితే ప్రజ్ఞాలబ్ధి కొంత పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇక తర్వాత ఈ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి పరిమితులు ఏమున్నాయంటే వివిధ రకాలైన ప్రజ్ఞా పరీక్షల ద్వారా ప్రజ్ఞాలబ్ధిని లెక్కించవచ్చు. అయితే దీనిని ఉపాధ్యాయులు చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఉదాహరణకు 18 సంవత్సరాల వయస్సు గల వారి ప్రజ్ఞాలబ్ధిని గణించేటప్పుడు వారి మానసిక వయస్సు కూడా 18గానే తీసుకుంటాం. వీరు ప్రజ్ఞా పరీక్షలను మూర్త అమూర్త ప్రజ్ఞలు మాత్రమే కొలుస్తాం ప్రజ్ఞా పరీక్షల ద్వారా. కానీ సాంఘిక ప్రజ్ఞను కొలవలేము. కాబట్టి ప్రజ్ఞాలబ్ధి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి క్లాసిఫికేషన్ చూస్తే కనుక వ్యక్తులపై పరిశోధనలు జరిపి టర్మన్ మిర్రల్ అను శాస్త్రవేత్తలు ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ప్రజ్ఞా విభాజన రేఖాపటమును గీసి అది దాదాపు సామాన్య సంభావ్యత వక్రరేఖని పోలి ఉంటుందని నిరూపించారు. దీని ప్రకారం అధిక సంఖ్యాకులు 90 నుంచి 100 మధ్య ఉన్నట్లు గమనించారు. ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తులను క్రింది విధంగా విభజించారు. అదేంటంటే ప్రజ్ఞాలబ్ధి వర్గము జనాభాలో శాతం. 20 కంటే తక్కువ ఉంటే వాళ్ళను తక్కువ మూడులు అంటాము. వాళ్ళు జనాభాలో 1.5% ఉంటారు. 20 నుంచి 50 కంటే ప్రజ్ఞాలబ్ధి తక్కువ ఉంటే బుద్ధిహీనులు అంటాము. వాళ్ళు జనాభాలో 2.3% ఉంటారు. తర్వాత 50 నుంచి 70 ప్రజ్ఞాలబ్ధి ఉంటే కనుక వాళ్ళు అల్పబుద్ధులు. వీళ్ళు 5% ఉంటారు జనాభాలో. 70 నుంచి 90 ఉన్నవారు తెలివి తక్కువ వారు 19% ఉంటారు. 90 నుంచి 110
సగటు ప్రజ్ఞావంతులు 48% ఉంటారు. 110 నుంచి 130 ఉన్నత ప్రజ్ఞావంతులు 21% ఉంటారు. తర్వాత 130 నుంచి 150 అత్యున్నత ప్రజ్ఞావంతులు 0.1% ఉంటారు. 150 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు మేధావులు, ప్రతిభావంతులు అని అంటాము. 0.23% ఉంటారంట వీళ్ళు. అయితే ప్రజ్ఞామాపనం గురించి చూసుకుంటే, ప్రజ్ఞామాపనం అనేది బాహ్యంగా కనిపించే ఎత్తు, బరువు వంటి వాటిని కొలవటం కాదు, వ్యక్తి యొక్క అంతర్గత సామర్థ్యాలను కొలవటం. మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రజ్ఞను పరీక్షించడానికి ఉన్నన్ని పరీక్షలు మరే ఇతర అంశాన్ని పరీక్షించడానికి లేవని చెప్పచ్చు. తర్వాత ఫ్రెంచ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బినే 1980 సంవత్సరంలో మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను ఫ్రెంచ్ భాషలో రూపొందించాడు. సైమన్ అనే మరొక శాస్త్రవేత్తతో కలిసి ఫ్రాన్స్ దేశంలోని విద్యార్థుల సాధనా స్థాయి తగ్గిపోవడానికి కారణాలను కనుక్కోవడానికి బినే ఈ పరీక్షలను నిర్వహించాడు. అందువల్ల దీనిని బినే సైమన్ ప్రజ్ఞామాపని అని అంటారు. ఇది 3 నుంచి 13 సంవత్సరాల వయస్సు గల వారికి 50 అంశాలతో కూడినటువంటి ప్రజ్ఞా పరీక్షను దీని ద్వారా రూపొందించారన్నమాట. టర్మన్, మిర్రల్ అను శాస్త్రవేత్తలు కలిసి ఈ ప్రజ్ఞా పరీక్షలను ఆధునీకరించి 2 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారికి ఉపయోగపడే విధంగా తయారు చేశారు. ఈ విధంగా ప్రజ్ఞా పరీక్షలు ధారణ, స్మృతి, తారతమ్య వివేచన, తర్వాత ఇట్లాంటి వాటి ప్రజ్ఞాకారకాలపై ఆధారపడి వీటిని తయారు చేయడం జరిగిందనమాట. ఇంకా ప్రజ్ఞా పరీక్షల రకాలు చూసుకుంటే, ఒక వ్యక్తిని అతని మానసిక వయస్సు గల వారితో పోల్చినప్పుడు అతని ప్రజ్ఞ ఏ స్థాయిలో ఉన్నదో పరిగణన చేయు సాధనాలను ప్రజ్ఞా నికష అని అనవచ్చు. నికషలో విషయాన్ని బట్టి ఒకసారి ఎంతమందిని మాపనం చేయవచ్చు అన్నటువంటి దాన్ని బట్టి ప్రజ్ఞా నికషలను 4 రకాలుగా విభజించడం జరిగింది. అవి 1 వర్బల్, నాన్ వర్బల్, శాబ్దిక, అశాబ్దిక అంటాము. వైయక్తిక, సామూహిక, తర్వాత పేపర్ పెన్సిల్ నిష్పాదన, తర్వాత పవరు, స్పీడ్, శక్తి పరీక్షలు, వేగ పరీక్షలు. ఈ 4 రకాలుగా విభజించాం కదా. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుంటే, విషయాల ఆధారంగా 2 రకాలు. అవేంటంటే శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు. శాబ్దిక పరీక్షలు అంటే అక్షరాస్యత ఉన్న వాళ్ళకి కండక్ట్ చేసేటువంటి పరీక్షలు అనమాట. సో ఉదాహరణకి ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, వెస్లర్ శాబ్దిక పరీక్ష. తర్వాత రెండోది అశాబ్దిక పరీక్షలు. ఈ అశాబ్దిక పరీక్షల్లో రకరకాల డిజైన్లను పరిశీలించటం, చిత్రాలు గీయటం మరియు వాటిని ఆదేశానుసారంగా ప్రతిస్పందించవలసి ఉంటుంది. ఉదాహరణకి డ్రా ఏ మ్యాన్ పరీక్ష, రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. ఈ 2 కూడా అశాబ్దిక పరీక్షలు. తర్వాత ప్రయోజ్యుల సంఖ్యాపరంగా 2 రకాలు. అవేంటంటే వైయక్తిక పరీక్షలు, సామూహిక పరీక్షలు. ఉదాహరణకి బినే సైమన్ పరీక్షలు వైయక్తికమైనవి. తర్వాత వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని, ఇది కూడా వైయక్తికమైనవి. తర్వాత సామూహిక పరీక్షలు వస్తే ఉదాహరణకి ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష. తర్వాత రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష, ఇది సామూహిక పరీక్షలకు సంబంధించింది. ప్రయోజ్యుడు ప్రతిస్పందించే తీరు ఆధారంగా పేపర్ పెన్సిల్ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు అని 2 రకాలు. పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటే మనము పేపరు, పెన్ను లేదంటే పెన్సిల్ వాడి రాసేది. ఉదాహరణకి ఆర్మీ ఆల్ఫా పరీక్ష, రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. తర్వాత నిష్పాదన పరీక్షలు అంటే ఉదాహరణకి భాటియా ప్రజ్ఞామాపని, కోహ్ బ్లాక్ డిజైన్ పరీక్ష. ఇంకా పూర్తి చేయాల్సినటువంటి సమయం ఆధారంగా తీసుకుంటే శక్తి పరీక్షలు, వేగ పరీక్షలు. శక్తి పరీక్షలు అంటే ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటూ పోయే వాటిని శక్తి పరీక్షలు అంటారు. ఉదాహరణకి రావన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. తర్వాత పిన్స్నర్ పాటర్సన్ పరీక్ష. సో వేగ పరీక్షలు తీసుకుంటే ఉదాహరణకి ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష. తర్వాత ప్రజ్ఞా పరీక్షల వల్ల ప్రయోజనాలు ఏంటంటే విద్యార్థుల స్థాయి ఆధారంగా వారిని వర్గీకరించవచ్చు, విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవచ్చు, విద్యార్థుల్లో సాధనా సామర్థ్య శక్తి ఉన్నదా లేదా తెలుసుకోవచ్చు, విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు అనుగుణమైనటువంటి కోర్సులను ఎంపిక చేయవచ్చు, విద్యాపరంగా వెనుకబడినటువంటి తర్వాత ప్రతిభావంతులైనటువంటి వారిని గుర్తించి తగిన బోధనా వ్యూహాలను నిర్ణయించవచ్చు. ఇంకా నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షల పరిమితులు తీసుకుంటే కనుక
ప్రజ్ఞా పరీక్షల పరిమితులు తీసుకుంటే కనుక ప్రజ్ఞను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మాపనం చేయు పరీక్షలు ప్రస్తుతం అందుబాటులో లేవు. తర్వాత శ్రమ ఖర్చుతో కూడుకున్నది, శిక్షణ పొందినటువంటి వారు కూడా లేరు. ప్రజ్ఞా నికషలపై పూర్తి నమ్మకం లేదు. ప్రజ్ఞాలబ్ధిని లెక్కించినా దాన్ని విద్యార్థులకు సక్రమంగా తెలుపలేము. పట్టుదల, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాల మాపనంలో పరిమితి ఉంది. తర్వాత సంస్కృతి కల్చర్ ఫెయిర్ టెస్ట్ అంటే ప్రజ్ఞా పరీక్షల్లోని అంశాల సాధన, భాష, సంస్కృతి వంటి పరిమితులు లేకుండా ఎక్కడైనా ఎవరికైనా నిర్వహించడానికి వీలు కలిగి ఉండాలి. ఈ విధమైనటువంటి పరీక్షలను సంస్కృతి ప్రభావం లేని పరీక్షలు అంటారు. ప్రజ్ఞా పరీక్షలలో వినియోగించేటువంటి శాబ్దిక పరీక్షలకు అనేక పరిమితులు ఉంటాయి. ఉదాహరణకి దినార్ లేదా రూబుల్ ఎన్ని రూపాయలు అన్నటువంటి వినే ప్రజ్ఞామాపనలోని 5 సంవత్సరాల వారి కోసం వాడినటువంటి ఒక ప్రశ్న వినియోగం సరిగా తెలియని వారు ఆ ప్రశ్నకు సరిగా జవాబు చెప్పలేరు. దానికి సంస్కృతే కారణం. ఈ పరిమితులను అధిగమించడానికి శాబ్దికేతర లేదా నిష్పాదన పరీక్షలు వాడుకోవచ్చు. తర్వాత థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రజ్ఞను నిర్వచించడంలో ఏకాభిప్రాయంలో లేరు. అందువల్ల వారి పరిశీలనలు, పరిశోధనల, అనుభవాల ప్రాతిపదికగా ప్రజ్ఞను వివిధ రకాలుగా వివరించారు. వాటిని అనుసరించే అనేక ప్రజ్ఞా సిద్ధాంతాలు వాడుకలోకి వచ్చాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటిని చర్చిద్దాం. ఒకటి యూనిఫాక్టర్ థియరీ. అంటే దీనిని బినే, టెర్మన్, స్టెర్న్ లాంటి సాంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు రూపొందించారు. వీరి ప్రకారం ప్రజ్ఞ అనేది ఒకే అంశం, అంటే ఒకే ఫ్యాక్టర్ అన్నమాట. దీని ప్రకారం ఒక వ్యక్తి గణితంలో మంచి తెలివితేటలు కనబరిస్తే అతను విజ్ఞానము, సాంఘిక శాస్త్రం, సంగీతం, చిత్రకళ మరేదైనా రంగంలో కూడా ఒకే రకంగా ప్రజ్ఞను కనబరుస్తాడని అర్థం. కానీ వివిధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది ఏంటంటే వ్యక్తులు ఒక అంశంలో కనబరిచినటువంటి ప్రతిభను మరొక అంశంలో కనబరచలేడని గుర్తించారు. అందువల్ల ఈ సిద్ధాంతం ఆమోదం పొందలేకపోయింది. తర్వాత 2 ఫ్యాక్టర్ థియరీ. ఈ సిద్ధాంతాన్ని స్పియర్మన్ అన్నటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఇతని ప్రకారం ప్రజ్ఞలో సాధారణంగా కారకము అంటే సాధారణ కారకము, తర్వాత నిర్దిష్ట కారకము అను 2 రకాల అంశాలు ఉంటాయని, సాధారణ కారకం ఒకటే ఉంటుంది కానీ నిర్దిష్ట కారకాలు అనేకం ఉంటాయని పేర్కొన్నాడు. గణిత చాతుర్యం, వాగ్ధార, ప్రాదేశిక సంబంధం మొదలైన వాటన్నిటికీ ఒకే సామాన్య కారకమని, దీనినే జీ కారకమని చెప్పారు. కానీ ప్రతి దానిలో ఒక్కొక్క ప్రత్యేక కారకము ఎస్ ఉంటుందని స్పియర్మన్ సూచించాడు. తర్వాత మల్టీ ఫ్యాక్టర్ థియరీ. ఈ సిద్ధాంతాన్ని ఎడ్వర్డ్ లియో థార్న్డైక్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. దీని ప్రకారం ప్రజ్ఞలో అనేక కారకాలు ఉంటాయి. ఈ కారకాల ప్రభావం ప్రతి మానసిక చర్యలోనూ ఉంటాయి. 2 మానసిక చర్యల మధ్య ఉన్నటువంటి సహసంబంధము ఈ 2 చర్యలలోనూ ఒకే రకమైనటువంటి కారకాలు ఎంతవరకు ఉంటాయనేటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సిద్ధాంతంపై ఆధారపడి థార్న్డైక్ CAVD అను పరీక్షను రూపకల్పన చేశాడు. CAVDలో C అంటే వాక్యపూరణము, A అంటే గణిత వివేచనము, V అంటే వొకాబులరీ, తర్వాత D అంటే ఫాలోయింగ్ డైరెక్షన్. సామూహిక కారక సిద్ధాంతం 4వది. దీన్ని గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అంటాం. ప్రజ్ఞ మీద అనేక పరిశోధనలు చేసిన తర్వాత లూయి థర్డ్సన్ అను అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. తను రచించినటువంటి గ్రంథం ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే పుస్తకంలో ప్రజ్ఞ అనేక కారకముల ఫలితమేనని సూచించాడు. ఈ బహుకారకాలలో కొన్ని సాన్నిహిత్యం కలిగి ఉంటాయని, ఇలా సాన్నిహిత్యం కల వాటిని ఒక సమూహంగా పేర్కొనవచ్చునని థర్స్టన్ ప్రతిపాదించాడు. అతని పరిశోధనల ప్రకారం ప్రతి పనిలోనూ 7 రకాలైనటువంటి ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు కనుగొన్నాడు. ఆ 7 ఏంటంటే వి వర్బల్, ఎన్ న్యూమరికల్, తర్వాత పి పర్సెప్చువల్, ఎం మెమొరీ, ఆర్ రీజనింగ్, ఎస్ స్పేషియల్, డబ్ల్యూ వర్డ్ ఫ్లూయెన్సీ. ఈ రకంగా థర్స్టన్ మానసిక సామర్థ్యాల పరీక్షను వీటన్నిటిని యూజ్ చేసుకొని తయారు చేయడం జరిగిందనమాట. తర్వాత థియరీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్
ఇంటలెక్ట్. ఈ సిద్ధాంతాన్ని గిల్ఫర్డ్ అను శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఇతర సిద్ధాంతాల కంటే ఈ సిద్ధాంతం ప్రజ్ఞా అంశాలను సంతృప్తికరంగా వివరించుట చేత సమకాలీనంలో ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. ప్రజ్ఞలోని విషయాలను అంశ విశ్లేషణ అను సాంఖ్యక శాస్త్ర పద్ధతిలో పరిశోధించి 3 విశేషకాలను ప్రతిపాదించాడు. అవి 1 విషయాలు, 2 ప్రచలకాలు, 3 ఉత్పత్తులు. ప్రతి విశేషకములోనూ కొన్ని ప్రత్యేక కారకాలు ఉంటాయి. విషయాలలో 5 కారకాలు, ప్రచాలకాలలో 6 కారకాలు, ఉత్పత్తుల్లో 6 కారకాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి ప్రజ్ఞను 3 విశేషకాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే 5x5x6 150 కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ అని గిల్ఫర్డ్ అభిప్రాయం. సో ప్రచలకాలు 5, కారకాలు కూడా 5, కేవలం ఉత్పత్తులు మాత్రమే 6. సో ఇట్లా 5x5x6 టోటల్గా 150. ఇది గిల్ఫర్డ్ అభిప్రాయం. ఇది ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించింది. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సంజ్ఞానాత్మక వికాస దృక్పథాలు, వైయక్తిక భేదాలు. పిల్లల్లో సమాచార ప్రసారము, భాషా అభ్యసనము, ప్రత్యక్ష నైపుణ్యాలు, భావ ప్రాధాన్యతలు, అవధాన విస్తృప్తి వంటి భావనలు ఎలా వివరిస్తాయో అధ్యయనం చేయడమే సంజ్ఞానాత్మక వికాసం. పిల్లల శారీరక వయస్సు 1గా ఉన్న వారిలో మానసిక స్థాయి ఎందుకు భిన్నంగా ఉంటుందనే అంశం ప్రాధాన్యంగా అధ్యయనం చేయటమే సంజ్ఞానాత్మక వికాసం. తర్వాత వైయక్తిక భేదాల భావన గురించి చూసుకుంటే, చారిత్రకంగా క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో ప్లేటో అను తత్వవేత్త ప్రతి వ్యక్తి ప్రకృతిపరంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని, వాటి ప్రకారమే వారికి విద్యను అందించాలని పేర్కొన్నాడు. అలాగే 18వ శతాబ్దంలో తత్వవేత్త రూసో కూడా విద్యార్థుల వైయక్తిక భేదాలకు అనుగుణంగానే బోధనా వ్యవస్థ ఉండాలని తాను రచించినటువంటి ఎమిలీ అను గ్రంథంలో పేర్కొన్నాడు. 1929లో జాన్ డ్యూయి తన ప్రసిద్ధ రచన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అను గ్రంథంలో వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్లే దేశాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నాడు. వైయక్తిక భేదాలను శాస్త్రీయ దృక్పథంలో పరిశీలించినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఇంగ్లాండ్ దేశస్థుడు ఫ్రాన్సిస్ గాల్టన్. ఇతని సుప్రసిద్ధ రచన ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఇది వైయక్తిక భేదాల అధ్యయనంలో తొలి రచన. గాల్టన్ తర్వాత వైయక్తిక భేదాలపై బాగా కృషి జరిపిన వారు మెకెల్ కాటిల్. వైయక్తిక భేదాలు ఏర్పడటానికి 2 ముఖ్య కారకాలు ఉన్నాయి. అవి అనువంశికత మరియు పరిసరాల ప్రభావం. అలాగే తల్లిదండ్రుల ఆర్థిక స్థాయి, పిల్లల పెంపకం, క్రమశిక్షణ, వారి పట్ల చూపే ఆప్యాయత, అనురాగం, ప్రేమానురాగాలు మొదలైనవి చాలా వరకు వైయక్తిక భేదాలకు కారణమవుతాయి. ఇవన్నీ కూడా మనము ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసాం. అయితే ఈ వైయక్తిక భేదాలు అనేటివి అంతర వ్యక్తిగత భేదాలు, అంతః వ్యక్తిగత భేదాలు అని ఉన్నాయి. సో అంతర వ్యక్తిగత భేదాలు అంటే ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది మధ్య ఉన్నటువంటి భేదాలని. అంతః వ్యక్తిగత భేదాలు అంటే ఒకే వ్యక్తి లోపల అనేక విషయాల్లో వేరు వేరు రకాలైనటువంటి ప్రవర్తనల్ని మనం గమనిస్తాం. దీన్నే అంతః వ్యక్తిగత భేదాలు అంటాం. తర్వాత సంజ్ఞానాత్మక వికాస దృక్పథాలు, సిద్ధాంతాల గురించి తీసుకుంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. వ్యక్తి సంజ్ఞానాత్మక వికాసాన్ని, నిర్మాణాన్ని, నిర్వహణను అవగాహన చేసుకోవడానికి స్విట్జర్లాండ్కు చెందినటువంటి జాన్ పియాజే ఒక చట్టాన్ని రూపొందించాడు. దీని ప్రకారం వ్యక్తి పుట్టినప్పటి నుంచి తన పరిసరాలతో ప్రతిచర్యలను జరుపుతూ జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి చురుకైన పాత్ర పోషిస్తాడు. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి కొన్ని సంజ్ఞానాత్మక నిర్మాణాలు తోడ్పడతాయని, వీటినే స్కీమాటా అంటారని పేర్కొన్నాడు. స్కీమాటా అంటే వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైనటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలు. వ్యక్తి పుట్టుకతోనే కొన్ని స్కీమాటాలను పొంది ఉంటాడు. ఉదాహరణకు శిశువు చనుపాలు తాగటం, పెదవులకు తాకించే ఏ వస్తువునైనా పీల్చుట, పట్టుకునుట, తన్నుట మొదలైనటువన్నీ కూడా స్కీమాటాలకు చెందినవే. తర్వాత సంజ్ఞానాత్మక వికాస అంశాల గురించి చూసుకుంటే జీన్ పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంను
తన పిల్లలను పరిశీలించి పిల్లలు ఏ విధంగా సంఖ్య, కాలం, నైతికత మొదలైనటువంటి వాటి భావనలు ఏర్పరచుకుంటారోనని శోధించి రూపొందించాడు. వీటిని శోధించి పిల్లలు ఏ విధంగా సంఖ్య, కాలం, నైతికత మొదలైనటువంటి భావనలను ఏర్పరచుకుంటారో అని శోధించి రూపొందించాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాసం గురించి అధ్యయనం చేసినటువంటి మొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. పియాజే సిద్ధాంతం గురించి తీసుకుంటే పిల్లల్లో జరిగే మానసిక అంశాలకు సంబంధించింది ఇది. తర్వాత ఈ సిద్ధాంతం వికాసం గురించి ప్రస్తావిస్తుంది, కానీ అభ్యసనం గురించి కాదు. జ్ఞానాత్మక వికాసం నిర్దిష్ట దశలలో జరుగుతుంది. ప్రతి దశలో నిర్దిష్టమైనటువంటి ప్రవర్తనాంశాలు ఉంటాయని పేర్కొంది ఈ సిద్ధాంతం, పియాజే సిద్ధాంతం. తర్వాత జ్ఞానాత్మక వికాసం గురించి చూసుకుంటే జీవ సంబంధ విషయాల పరిపక్వతలతో పరిసరాల అనుభవాల ఫలితంగా ఏర్పడే క్రమానుసార వ్యవస్థీకరణ వికాసమే జ్ఞానాత్మక వికాసం అని పియాజే అభిప్రాయం. పియాజే సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి 3 అంశాలు వివరిస్తుంది. ఇవేంటంటే స్కీమాటా, తర్వాత శిశువు ఒక దశ నుంచి మరొక దశకు మారినప్పుడు శిశువు సాధ్యమైనట్టు చేయగలిగేటువంటి సర్దుబాటు ప్రక్రియ గురించి వివరిస్తుంది. తర్వాత ఇందులో ముఖ్యమైనవి 3 ప్రక్రియలు, ఈ ప్రక్రియల గురించి వివరిస్తుంది. సో ఫస్ట్ ఈ ప్రక్రియలో మనం చూసుకుంటే కనుక విలీనం, సానుకూలత, సమతుల్యత. అయితే విలీనం అంటే తెలుసుకుంటున్నటువంటి విషయాలు జ్ఞానాన్ని లేదంటే భావనలకు అనువైన అంశాలుగా ముందున్న జ్ఞానంతో మిళితం చేయుట, లేదంటే గ్రహించుట, ఇముడ్చుకుంట, కలుపుకుంట, ఇవన్నీ విలీనం కిందకు వస్తాయి. తర్వాత సానుకూలత అంటే కొత్తగా తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం, భావనలు కానీ అంతకు ముందున్నటువంటి జ్ఞానంతో ఇముడ్చుకొని మిళితం చేసుకొని జ్ఞానాన్ని పునర్వ్యవస్థీకరించుకోవట ఇక్కడ ఉన్నత జ్ఞాన అంటే ఈ రకంగా చేయడము జరుగుతుంది. సానుకూలతలో ఇక్కడ ఉన్నత జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది. తర్వాత ప్రతిసారి తన నూతన అభ్యసన అంశాలు శిశువు స్వీకరించాలనుకున్నప్పుడు శిశువు ఒక అసమతుల్య స్థితికి లోనై విలీనం, సానుకూల ప్రక్రియల ద్వారా శిశువు సమతుల్యతా స్థితిని సాధించడంలో కొత్త జ్ఞాన నిర్మాణం జరుగుతుందని పియాజే పేర్కొన్నాడు. దీన్నే ఉన్నత స్కీమా ఏర్పడుతుందని చెప్పాడనమాట. సో ఒక విద్యార్థి త్రిభుజం గురించినటువంటి పాఠం విన్నాడు అనుకుందాం. విద్యార్థి ఈ విషయాల పట్ల అసమతుల్యతలకు లోనవుతాడు. అప్పుడు ఆ విద్యార్థి త్రిభుజ లక్షణాలను గ్రహిస్తాడు. త్రిభుజ లక్షణాలను తెలిపే స్కీమాటా ఏర్పరచుకుంటాడు. త్రిభుజం అంటే అనేటువంటి జ్ఞాన నిర్మాణం జరిగింది. తర్వాత విలీనం చేసుకొని సానుకూలతో ఒక స్కీమాటాను తయారు చేసుకుంటాడు, సమతుల్యతను సాధించుకుంటాడు. మరలా ఇంకొక తరగతిలో త్రిభుజంలోని రకాలు దాని గురించి తెలుసుకుంటాడు. అప్పుడు విద్యార్థి ఆ నూతన విషయాన్ని త్రిభుజంలోని రకాలను తనలో విలీనం చేసుకుంటాడు. విలీనం చెందినటువంటి విషయాలు అంతకు ముందున్న స్కీమాలోకి సానుకూలత చెందాలి, అకామిడేట్ కావాలి. అయితే విద్యార్థి ఒక నూతన స్కీమాను రూపొందించుకుంటున్నాడు అనమాట. ఈ స్కీమాలో త్రిభుజ లక్షణాలు, త్రిభుజ రకాలు ఉంటాయి. ఇలా విలీనం, సానుకూలత రెండింటిని సాధించి సమతుల్యత స్థితిని పొంది సర్దుబాటు చేసుకుంటాడు. అంటే ఉన్నత క్రమ స్కీమాను రూపొందించుకున్నాడు అనమాట. ఇలా ఒక విషయం గురించినటువంటి జ్ఞానం ఈ రకంగా పెరుగుతుంది, జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని పియాజే అభిప్రాయం. అయితే ఫస్ట్ సమతుల్యత స్థితిలో ఉన్నప్పుడు త్రిభుజం గురించినటువంటి పాఠం అనేది ప్రారంభమవుతుంది. అప్పుడు విద్యార్థి అసమతుల్య స్థితికి లోనవుతాడు. అప్పుడు అలా లోనైనప్పుడు త్రిభుజ లక్షణాలను గ్రహిస్తాడు, అవగాహన చేసుకుంటాడు. తర్వాత విలీనం చేసుకుంటాడు. విలీనం చేసుకున్న తర్వాత సానుకూల ప్రక్రియతో నూతన స్కీమాను ఏర్పరచుకుంటూ త్రిభుజం గురించినటువంటి జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ఈ స్కీమా ఒక రాతి ప్రతల అంటే ఇండెక్స్ కార్డ్ లాగా ఉంటుందన్నమాట. ఇందులో త్రిభుజ లక్షణాలు ఉంటాయి. సో ఫైనల్గా సర్దుబాటు చేసుకుని సమతుల్య స్థితికి చేరుకుంటాడనమాట. తర్వాత త్రిభుజ రకాలు అనేటువంటి పాఠం తీసుకొని ప్రారంభించినప్పుడు అప్పుడు మరలా అసమతుల్య స్థితికి లోనవుతాడు. తర్వాత త్రిభుజ రకాలను గ్రహించడం జరుగుతుంది, అవగాహన చేసుకోవడం జరుగుతుంది. ఇంతకు ముందున్నటువంటి త్రిభుజం గురించినటువంటి స్కీమాలో వీటిని విలీనం చేసుకుంటాడు. ఆ రకంగా విలీనం చేసుకునే ప్రాసెస్లో సానుకూలత అనేది జరుగుతుంది అనమాట. తర్వాత నూతనంగా ఉన్నత క్రమ స్కీమాటను ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత ఏర్పరచుకున్న తర్వాత ఫైనల్గా సర్దుబాటు చేసుకుంటాడు. ఇలా సర్దుబాటు చేసుకోవడం వల్ల సమతుల్యత స్థితికి రావడం జరుగుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి
సంజ్ఞానాత్మక వికాస దశల గురించి చూసుకుంటే కనుక సంజ్ఞానాత్మక వికాసం క్రమంగా 4 దశల్లో జరుగుతుందని పియాజే సూచించాడు. ఈ దశలలో పిల్లలు ఇంద్రియ చలనాత్మక చర్యలపై ఆధారపడే స్థితి నుంచి అమూర్త శిక్షణ చేయగల స్థితికి మారుతారని పియాజే చెప్పారు. అయితే ఇక్కడ మనకి ఇంద్రియ చాలక దశ అది 0 నుంచి అంటే పుట్టినప్పటి నుంచి 2 ఏళ్ల వరకు ఉంటుంది. దీంట్లో ముఖ్య లక్షణం ఏంటంటే భాషారాహిత్యం వల్ల శిశువు పరిసరాలతో ఇంద్రియ చాలక పరస్పర చర్యలకే పరిమితమై తన పరిసరాలలోని వస్తువులను, వ్యక్తులను, పరిస్థితులను గురించి అవగాహన చేసుకుంటారు. ఈ దశలో ఏర్పడే ముఖ్యమైన భావన వస్తు స్థిరత్వ భావన. అంటే వస్తువు కనపడకపోయినా ఎక్కడో ఒక చోట ఉంటుంది అని వెతకడం ప్రారంభిస్తాడు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది స్పెసిఫిక్గా అంటే 8 నెలల శిశువు వస్తువు కనపడకపోతే దానిని వెతికే ప్రయత్నం చేయడు. కానీ ఇంకొక 2 నెలలు గడిచి 10 నెలలకు వస్తే కనుక శిశువుకి వస్తు స్థిరత్వ భావన ఆ టయానికి ఏర్పడుతుంది. అప్పుడు ఎక్కడైనా వస్తువు కనపడకపోతే దాని గురించి వెతకడం కానీ చేస్తాడనమాట. శిశువు ఇంద్రియ జ్ఞానంతో స్పందిస్తూ కొన్ని సమన్వయ రాహిత్య పనులు చేస్తూ కదిలే వస్తువులపై దృష్టి నిలుపుతుంది. చేతులు తనవని, పట్టుకున్న వస్తువు తన పరిసర భాగం అని తెలుసుకుంటుంది. ఈ దశలో పిల్లలు ప్రాగ్భాషణ రూపాలైనటువంటి ఏడుపులు, ఇంగితాలు, ముద్దు పలుకులు ఉపయోగిస్తూ తమ భావాలను ప్రకటిస్తారు. అందుకే ఈ దశను ప్రాగ్భాషా దశ అని కూడా అంటారు. తర్వాత ఈ దశలో పిల్లలు ఇతరుల ప్రవర్తనను అనుకరిస్తారు. టాటా చెప్పడం, నటించడం, తర్వాత భిన్న పద్ధతులను ఉపయోగించి వస్తువుల లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఉదాహరణకు వివిధ వస్తువుల రంగు, రుచి, ఆకారాలు, అవి చేసే శబ్దాలను తమ జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తారు. ఈ దశ అంతంలోనే కనబడేటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రవర్తన లక్షణం యత్నదోష పద్ధతి కంటే అంతర్దృష్టి ఆలోచనను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడే స్టార్ట్ అవుతుంది. యత్నదోష అనేది నెమ్మదిగా తగ్గిపోయి అంతర్దృష్టితో ఆలోచనను ఎక్కువగా ఉపయోగిస్తారు. పరిశీలించగలిగే కృత్యాల నుంచి ఆలోచన ద్వారా తమ సమస్యలను పరిష్కారాన్ని తెలుసుకుంటారు. ఈ దశలో స్కీమాటాలు మానసిక స్వభావంగా మారుతాయి. శిశువు కేంద్రీయ నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందటం వలన పరిసరాలకు అనుగుణంగా తనను మలుచుకోవడం ప్రారంభిస్తాడు. నెక్స్ట్ వచ్చేసి రెండవ దశ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఈ దశ ఈ దశ వచ్చేసి 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ దశ ప్రారంభంలో శిశువు ఇంద్రియ చాలక అన్వేషణకు బదులుగా సంకేతాలను, ప్రతీకలతో అంటే పదాలు, పేర్లు, పరికరాలతో ప్రత్యక్ష చర్యలు చేపడతాడు. భాషను అభ్యసించడం వల్ల ఆలోచనలు ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా ఆలోచనలు చేయడం జరుగుతుందన్నమాట. ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా ఆలోచించగలుగుతారు. ఇందులో 2 ఉపదశలుగా మనం విభజించుకుంటే, ఒకటి పూర్వ భావనాత్మక దశ. ఈ దశ 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో భాషా వికాసం చాలా వేగంగా ఉంటుంది. అందువల్ల భాషను, చిహ్నాలను, వస్తువులను ప్రతీకలుగా భావించి సమస్య పరిష్కార సామరస్యంను పెంచుకుంటారు. ఈ దశలోని పిల్లలు వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరిస్తారు. ఈ దశలో 2 లక్షణాలు కనబరుస్తారు. అవి సర్వాత్మక భావన, యానిమిజం అంటారు. తర్వాత అహంకేంద్ర భావన. సర్వాత్మక భావన అంటే ఏంటి అంటే జీవం లేని వస్తువులకు శిశువు జీవాన్ని ఆపాదించడం. కదిలే వస్తువులన్నిటికీ ప్రాణం ఉందని భావిస్తారు. ఇది 2 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. ఉదాహరణకు శిశువు తన బొమ్మకు కూడా ప్రాణం ఉన్నట్టుగా భావించి దానితో మాట్లాడుతూ అన్నం తినిపించడం, స్నానం చేయించడం, జడలు వేయడం చేస్తారు. తన ముందున్న వాటినే గాక లేని వాటిని, తెలియని వాటిని ప్రతీకలుగా అంతర్గతం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఎప్పుడూ చూడని పులులు, సింహాలు, దయ్యాలు మొదలైన వాటి గురించి అంతర్గతం చేసుకొని మాట్లాడతారు. ప్రాణం ఉన్న, ప్రాణం లేని వస్తువుల తేడాను గుర్తించలేరు.
అహంకేంద్రీకృత భావన అంటే తన చుట్టూ ప్రపంచమంతా తన మీదే కేంద్రీకరించబడి ఉందని అనుకోవడం. తను నడుస్తుంటే తనతో పాటే సూర్యుడు కూడా వస్తాడని నమ్మడం. తన ఆలోచనలు అభిప్రాయాలే ముఖ్యమని అనుకోవటం. ఇతరులకు అవసరాలు ఆలోచనలు అభిప్రాయాలు ఉంటాయని అనుకోకపోవటం ఈ భావన యొక్క ముఖ్య లక్షణం. తర్వాత అంతర్బుద్ధి దశ. అంతర్బుద్ధి దశలో పిల్లలు వస్తువులను పోల్చటం, సామ్యాలను వైషమ్యాలను గుర్తించటం, వర్గీకరించటం, సామాన్యీకరించడం లాంటి మానసిక చర్యలను మెరుగ్గా చేపట్టగలరు. ఉదాహరణకు యాపిల్స్, ఆరెంజ్, అరటి, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష లాంటి పండ్లను రంగు, రుచి, ఆకారాల ఆధారంగా వర్గీకరించగలుగుతారు. అవన్నీ పండ్లని సామాన్యీకరించగలుగుతారు. సమస్యకు పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ దానిని వివరించే వికాసం పూర్తిగా పొంది ఉండరు. ఈ దశలో పదిలపరుచుకునే భావన లోపం మరియు అవిపర్యాయాత్మక భావన లోపం అనేటివి రెండు ఉంటాయి. ఇందులో మనం పదిలపరుచుకునే భావన లోపం అంటే సాధారణంగా ఒక వస్తువు బాహ్య ఆకారంలో మార్పులు తీసుకువచ్చినప్పటికీ ఆ వస్తువు యొక్క గుణగణాలలో మార్పులు ఉండవు అనే భావనను పదిలపరుచుకునే భావన అంటాం. కానీ ఈ దశలోని పిల్లలకు ఈ భావం ఏర్పడదు. ఉదాహరణకు 2 సన్నని పొడవు గ్లాసుల్లో సమానంగా నీరు పోసి చూపించి అందులో ఒక గ్లాసులోని నీటికి తీసుకొని వేరొక గ్లాసులో పొట్టి వెడల్పైన గ్లాసుల్లో ఆ నీటిని పోసి నీరు ఎందులో ఎక్కువ ఉందని అడిగితే పొడవైన గ్లాసులోనే నీరు ఎక్కువగా ఉందని చెప్తాడు. ఈ భావననే పదిలపరుచుకునే భావనా లోపం అంటాం. అయితే అవిపర్యాయాత్మక భావనా లోపం అంటే ఏంటి అంటే ప్రతి తార్కిక కార్యాన్ని తిరిగి పొందవచ్చు అనేటువంటి భావన లేకపోవడాన్ని అవిపర్యాయాత్మక భావన లేకపోవడం అంటే లోపం అంటాం అన్నమాట. ఉదాహరణకు ఒక పరిమాణం, ఒక ఆకారం ఉన్నటువంటి సమాన లక్షణాలు ఉన్నటువంటి 2 మట్టి గోళాలను చూపించి ఒకదాని ఆకారాన్ని మార్చినప్పుడు దాని లక్షణాల్లో పరిమాణాల్లో మార్పు చెందుతుంది అన్న భావనే అవిపర్యాయాత్మక భావన. అంటే ఒకదాని ఆకారాన్ని మార్చినప్పుడు దాని లక్షణాలలో పరిమాణాలలో మార్పు చెందుతుంది అన్న భావనే అవిపర్యాయాత్మక భావన. ఇట్లాంటి భావన ఉండదంట. అయితే 3వ స్టేజ్ ఏంటంటే ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ అయిపోయింది, ప్రచాలక దశ. ఈ దశలో పిల్లలు మూర్త ప్రచాలక దశ ఇది. ఈ దశ వచ్చేసి 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో పిల్లలు తమ ముందు వాస్తవంగా కనిపించే వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావాలను, ఉద్దేశాలు, లక్షణాలు ఉపయోగించి కూడా నేర్చుకుంటారు. వస్తువుల గురించి తెలుసుకుంటారు. ఆలోచించగలిగి వాటి మధ్య ఉన్న సంబంధాలను, భేదాలను గుర్తించగలుగుతారు. ఉదాహరణకి ఒక త్రిభుజం, ఒక చతురస్రం మధ్య గల లేదా ఒక పక్షి, ఒక జంతువు మధ్య గల సంబంధాలను, భేదాలను, పోలికలను గుర్తించగలుగుతారు. ఆలోచనలు ఎక్కువగా తార్కికంగా, క్రమబద్ధంగా, విచక్షణతో కూడి ఉంటాయి. ఆగమన, నిగమన, ఉపగమాలను ఉపయోగిస్తారు. పిల్లల ఆలోచన క్రమం అనేది అహంకేంద్రిత ఆలోచనలు తగ్గుతూ ఇతరులు కూడా తనలాంటి భావాలు, అనుభవాలు ఉంటాయని అభిప్రాయానికి వస్తారు. ఇతరుల దృష్టితో చూడటం ప్రారంభిస్తారు. కాల, స్థల, సంఖ్య భావన ఏర్పడి వస్తువులను అన్ని కోణాల నుంచి అవగాహన చేసుకొని తార్కికంగా ఆలోచిస్తారు. ఇతరుల దృష్టి నుంచి కూడా ఆలోచించి అవగాహన చేసుకొని సర్దుబాటు పాటిస్తారు. సమస్య పరిష్కార శక్తి ఉండదు, కానీ సత్యం, అసత్యం, హింస, అహింస, నీతి, అవినీతి, దేశభక్తి వంటి అమూర్త భావనల గురించి ఇక్కడ ఇంకా పూర్తిగా సంపూర్ణంగా ఆలోచించలేరు. ఇవన్నీ అమూర్త భావనలు కదా, సో దాని గురించి సంపూర్తిగా ఆలోచించాలి. అయితే 4వ దశ ఏంటంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఇక్కడ ఏంటి అంటే తార్కిక ఆలోచనల ద్వారా అమూర్త ప్రచాలక దశ అంటాం దీన్ని. సో తార్కిక ఆలోచనల ద్వారా అమూర్తంగా వ్యవహరించడంతో పాటు పిల్లల మానసిక ప్రచలనాల ద్వారా సమస్యలను అర్థం చేసుకోగలుగుతారు. పిల్లలు మానసిక ప్రచాలనల ద్వారా సమస్యలను అర్థం చేసుకోగలరు.
విషయాలను ఒక స్థితి నుంచి మరి ఒక స్థితికి బదలాయించగలరు. అంటే శాబ్దికంగా ఉన్న విషయాన్ని చిత్రాల రూపంలో లేదా పట్టికల రూపంలో మార్చగలడు, లేదా చిత్రాలు పటాల రూపంలో ఉన్నదాన్ని శాబ్దిక రూపంలోకి మార్చగలరు. ఈ దశలోని పిల్లలు ప్రకల్పన, నిగమనాత్మక వివేచనం చేయగలుగుతారు. కార్యకరణ సంబంధం గురించి ఆలోచించగలరు. సమస్యలకు పరిష్కార మార్గాలు ఉంటాయని గ్రహించగలరు. ఈ దశలోని ప్రజ్ఞ బాగా వికాసం చెందడంతో అమూర్త ఆలోచనలు వస్తాయి. దైనందిన జీవితంలోని మూల సూత్రాలను గమనిస్తూ చక్కగా అవగాహన చేసుకుంటారు. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, వివిధ దశలలో మానసిక వికాసం స్పష్టంగా ఉండటం వల్ల బోధనాభ్యాస కృత్యాలను తయారు చేసి సమర్థవంతంగా బోధించవచ్చు. పిల్లల మానసిక వికాసానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను తయారు చేయవచ్చు. మానసిక పరిస్థితి సరిగా లేని పిల్లలకు సరి అయిన మార్గదర్శకత్వం, మంత్రణం ఇవ్వవచ్చు. సహజ వాస్తవ వాతావరణంలో అభ్యసన జరపవచ్చు. అమూర్త భావనలను పెంపొందించవచ్చు. తరగతిలో వచ్చే సమస్యల పరిష్కార మార్గాలను పిల్లలే చేయనట్లు ప్రోత్సహించవచ్చు. పిల్లలు తామే స్వయంగా కొన్ని పనులు నిర్వహించేటట్లు అవకాశాలు కల్పించవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ టాపిక్ భావనాత్మక సంజ్ఞానం లేదా స్వబుద్ధి లేదంటే ఆది సంజ్ఞానం, మెటాకాగ్నిషన్. దీని గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం, బట్ ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ పైన ఒకసారి ఉంది మెటాకాగ్నిషన్ అని ఇక్కడ ఉంది. సో ఇంకోసారి ఇక్కడ వేరే టెక్స్ట్ బుక్లో నుంచి, పాత టెక్స్ట్ బుక్లో నుంచి ఇది తీసుకున్నాం అనమాట. దీన్ని కూడా ఒకసారి చూద్దాం. మనము తెలుసుకున్నది ఏంటి అన్న దాని గురించి తెలుసుకోవటమే భావనాత్మక సంజ్ఞానం. మనము ఏమి అభ్యసిస్తున్నాం అన్న దానిని అభ్యసన చేయడంలోనే ముఖ్య ఆలోచనల పరంపరయే భావనాత్మక సంజ్ఞానం. ఇది సంజ్ఞానాత్మక ప్రక్రియలో ఒక గొప్ప మార్పు. వ్యక్తి తన యొక్క మానసిక లేదా సంజ్ఞానాత్మక ప్రక్రియల గురించి అవగాహన చేసుకోవడమే భావనాత్మక సంజ్ఞానం. ఈ ఉన్నత స్థాయి సంజ్ఞానంను మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, అమెరికా దేశానికి చెందినవాడు జాన్ లెవెల్ అనేటువంటి ఆయన ప్రతిపాదించాడు. వ్యవహారికంగా భావనాత్మక సంజ్ఞానం అంటే సంజ్ఞానమును గురించిన సంజ్ఞానం. తమ ఆలోచనలు మరియు అభ్యసన ప్రక్రియల పట్ల పిల్లలు కలిగి ఉండేటువంటి జ్ఞానమునే భావనాత్మక సంజ్ఞానం అంటారు. తర్వాత భావనాత్మక సంజ్ఞానమునకు ఉదాహరణలు తీసుకుంటే వ్యక్తి తన యొక్క స్వీయ ఆలోచన విధానాలను అభ్యసించుట, వ్యక్తి తన జ్ఞాపక శక్తికి దోహదపడు అంశాలు ఏవి అని తెలుసుకోవడం, వ్యక్తి తన ఇతరుల పట్ల ప్రదర్శించే తీర్పులు, వివక్షత పట్ల అవగాహన చేసుకొనుట, తర్వాత వ్యక్తి తన సమస్య పరిష్కార ధోరణిలో అనుసరించేటువంటి వ్యూహాలను అవగాహన చేసుకుంట. తర్వాత భావనాత్మక సంజ్ఞానంలో రెండు ముఖ్య కారకాలు ఉన్నాయి. అవి జ్ఞానము మరియు సరైన క్రమం. జ్ఞానం అంటే అభ్యాసకుడిగా స్వీయ జ్ఞానం, దాని ప్రభావితం చేయు వివిధ అంశాలు, వ్యూహాల గురించినటువంటి జ్ఞానం, వాటిని ఎప్పుడు ఎలా వినియోగించాలనేటువంటి జ్ఞానం తెలిసి ఉండటం. తర్వాత సరైన క్రమం అంటే వివిధ కార్యక్రమాల పట్ల చక్కని ప్రణాళిక, ప్రదర్శన మరియు మూల్యాంకనాల పట్ల అవగాహన కలిగి ఉండి వ్యూహాలను సరైన విధంగా ప్రదర్శించగలగటం. ఇవి సరైన క్రమం అని దాని గురించి వస్తాయి. తర్వాత ఆధునిక పరిశోధన ఫలితాల ప్రకారం 3 సంవత్సరాలు దాటిన పిల్లల్లో ఈ భావనాత్మక సంజ్ఞానం యొక్క ప్రాథమిక లేదా మౌలిక కొరతలతో కూడి ఉంటుంది. అంటే 3 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఇంకా అప్పుడప్పుడే చిగురిస్తూ ఉంటుంది అనమాట ఈ భావనాత్మక సంజ్ఞానం అనేది. అయితే 6 సంవత్సరాలు దాటిన తర్వాత బాగా పరిణితి చెందుతుంది. సరైన బోధనా ఉపకరణాలతో కూడినటువంటి విజ్ఞానం ద్వారా పిల్లల్లో భావనాత్మక సంజ్ఞానాన్ని వృద్ధి చేయవచ్చు. ఇక పరిమితులు ఏంటంటే, భావనాత్మక సంజ్ఞానంను మూల్యాంకనం చేయడం చాలా శ్రమతో కూడినటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఇది ఒక సంక్లిష్ట నిర్మాణం. దీనిని ప్రత్యక్షంగా పరిశీలించడం సాధ్యం కాదు. ఇది ఎక్కువ శాబ్దిక శక్తిపై ఆధారపడి ఉంటుంది, పాఠశాల అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది అనడానికి ఆధారాలు ఉండవు. కాబట్టి ఇవన్నీ పరిమితులు అన్నమాట. అంటే ఎక్కడ భావనాత్మక సంజ్ఞానం డెవలప్ అవుతుంది అనేది కూడా మనం చెప్పలేము అనమాట. ఏ అనుభవాలు ఇస్తే భావనాత్మక సంజ్ఞానం డెవలప్ అవుతుంది అనేది కూడా చెప్పలేము. అసలు అయ్యిందా లేదా అని తెలుసుకోవడం కూడా కష్టం అనమాట. అది పరిమితులు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఈ కోల్స్ వలయం, అభ్యసన వలయం అనేది ఇంకా తర్వాత మనం ఈ కింద నుంచి స్టార్ట్ చేస్తాము.
సో ఫస్ట్ మనము ఇంకొక సిద్ధాంతం ఉంది, వైగోట్స్కీ సిద్ధాంతం. దీని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. వైగోట్స్కీ నిర్మాణాత్మక సిద్ధాంతం. లెవ్ సెమెనోవిచ్ వైగోట్స్కీ రష్యా దేశస్థుడు. వైద్యశాస్త్రాన్ని, న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన వాడు. ఎక్కువగా సాహిత్య తత్వశాస్త్ర విషయాలలో విశ్లేషణతో ఉండేవాడు. తత్ఫలితంగా ఏర్పడినటువంటి సిద్ధాంతమే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. ఇది జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చింది. వైగోట్స్కీ వాదం ప్రకారంగా నిర్మాణాత్మక వాదంలో కొన్ని ముఖ్య అంశాల గురించి తెలుసుకుందాం. జ్ఞాన వికాసం అన్నది వ్యక్తి సాంఘికంగా జరిపే పరస్పర ప్రక్రియల ద్వారా సంభవిస్తుంది. వ్యక్తిలో ఉన్నత క్రమ మానసిక ప్రక్రియలు ఏర్పడటం అన్నది అతను సంఘం లేదా సమాజంతో నేర్పే సాంఘిక ప్రక్రియల ఫలితమే అని చెప్పాడనమాట. వ్యక్తి ఉన్న పరిసరాలు, సమాజం అతని ఆలోచనలు ప్రభావితం చేస్తుంది. జ్ఞానాత్మక వికాసంలో భాషనం ముఖ్య పాత్రను పోషిస్తుంది. వైగోట్స్కీ ప్రకారం శిశువు శైశవ దశలో ఉన్నప్పుడు అతని ఆలోచనల తర్వాత ఆలోచనలు, భాష ఇవి రెండు వేరువేరు ప్రక్రియలు. కానీ 3-4 సంవత్సరాల కల్లా భాష, ఆలోచన ప్రక్రియలు కలిసిపోతాయి. శాబ్దిక ఆలోచనలను ఈ రకంగా పెంపొందింపజేసుకుంటారు. ఏది భాష, ఆలోచన ప్రక్రియ రెండు కలిసిపోవడం వల్ల శాబ్దిక ఆలోచన పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత శిశువుల జ్ఞానాత్మక వికాసంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. వారే పిల్లలకు సామాజిక అంశాలను అందించి వాటిని అంతర్గతీకరణం చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత పిల్లలు లేదా శిశువుల పుట్టుకతో కొన్ని ప్రాథమిక సామర్థ్యాలతో పుడతారని, అవే వారి బౌద్ధిక వికాసానికి ఉపయోగపడతాయని అన్నాడు. సో అవేంటంటే అవధానం, సంవేదనలు, ప్రత్యక్షం, స్మృతి వీటిని ఉపయోగించుకుంటాడు. ఇవి ప్రాథమిక సామర్థ్యాలు అన్నమాట. వీటిని ఉపయోగించుకొని సమాజం, సంఘంలో ప్రతిచర్యలు జరుపుకుంటూ ఉన్నత క్రమ మానసిక సామర్థ్యాలను అట్లాంటివి డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఉన్నత క్రమ మానసిక సామర్థ్యాలు ఏంటి అంటే విశ్లేషణ, సంశ్లేషణ, మదింపు, ఇలా విభిన్న ఆలోచన, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నత క్రమ మానసిక సామర్థ్యాలు. తర్వాత వైగోట్స్కీ ప్రకారం శిశువుల అభ్యసనంలో నేర్పు సామర్థ్యం గల బోధకుడితో ప్రతిచర్యలు నెరపడం వల్ల జరుగుతున్నాను. అంటే వైగోట్స్కీ ప్రకారంగా శిశువు అభ్యాసం ఎట్లా జరుగుతుందంటే నేర్పు సామర్థ్యం గల బోధకుడితో ప్రతిచర్యలు నేర్పడం వల్ల జరుగుతుంది అన్నాడు. దీన్నే సహకార సంభాషణ అన్నాడు. ఉదాహరణకు ఒక అబ్బాయి సుడోకు చిక్కును సాధిస్తున్నాడు అనుకుందాం. అబ్బాయి తనకు తానుగా కొంతవరకు సాధించగలిగాడు, కానీ పూర్తిగా చేయలేకపోయాడు. అప్పుడు అతని తండ్రి నేర్పుగల సామర్థ్యం గల వ్యక్తిగా చర్చించి వివరించడంతో, చేసి చూపడంతో ఆ శిశువు లేదా అబ్బాయి చిక్కును సాధించడం నేర్చుకున్నాడు. ఈ రకంగా అనమాట. సో వైగోట్స్కీ సిద్ధాంతంలో 2 ముఖ్య విషయాలు మనం గుర్తుంచుకోవాలి. అవి ఏంటంటే మోర్ నాలెడ్జబుల్ అదర్ అంటే MKO. పిల్లల్లో అభ్యసనం అన్యమైన ఉన్నత జ్ఞాన అంశంతో ప్రతిచర్యలు జరపడం వల్ల సంభవిస్తుంది. ఈ అంశం తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, పెద్దలు కావచ్చు, సాంఘిక సాధన అయినటువంటి డిక్షనరీ, ఎన్సైక్లోపీడియా, ఇంటర్నెట్లు, గ్రంథాలయం పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఏవైనా కావచ్చు. MKO మోర్ నాలెడ్జబుల్ అదర్. తర్వాత సామీప్య వికాస భేదం లేదా క్షేత్రం. తనకు తానుగా నేర్చుకున్న దానికి ఇతరుల సహకారంతో పూర్తిగా నేర్చుకున్న దానికి మధ్య ఉన్నటువంటి ఆ సామీప్య వికాస భేదాన్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని అంటారు. ఈ భేదాన్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. సో ఈ భేదాన్ని పూడ్చాలి అంటే స్కాఫోల్డింగ్ అవసరం. స్కాఫోల్డింగ్ అంటే ఏంటి? ఎవరైనా ఇతర వ్యక్తులు వచ్చి MKOలు అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్లు వచ్చి సహాయం చేసేదాన్ని స్కాఫోల్డింగ్ అంటారు. సో సారువు వలె నిల్చుని మనల్ని అంటే విద్యార్థుల్ని లేదంటే పిల్లల్ని వాళ్ళంతట వాళ్ళు నేర్చుకునే స్థాయి నుంచి పూర్తిగా నేర్చుకునే స్థాయికి తీసుకెళ్తారనమాట. అంటే MKOలు సారువు వలె, స్కాఫోల్డింగ్ వలె సహాయ సహకారాలు అందించి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ని తగ్గించేశారనమాట. సో ఈ రకంగా ఉన్నత జ్ఞాన నిర్మాణానికి దోహదపడతారనేది వైగోట్స్కీ అభిప్రాయం. తర్వాత భాషకు సంబంధించి వైగోట్స్కీ భావన ఏంటి అంటే శిశువులు సాంఘిక ప్రతిచర్యలు జరపడానికి, భావ ప్రసారానికి భాష అవసరం అనేది వైగోట్స్కీ చెప్పాడు. భాష అనేది సాంఘిక వాతావరణంలోనే వికసిస్తుందంట. జ్ఞానాత్మక వికాసంలో భాష 2 ప్రధాన పాత్రలు పోషిస్తుందని ఈయన చెప్పాడు. ఒకటి, పెద్దలు, తల్లిదండ్రులు పిల్లలకు సమాచారాలను అందించడానికి భాష ముఖ్య సాధనం. తర్వాత
శిశువులకు వారి భాష తమ జ్ఞాన నిర్మాణానికి ఒక సాధనం అవుతుందని అభిప్రాయపడ్డాడు. శిశువులకు వారి భాష అనేది వాళ్ళ జ్ఞాన నిర్మాణానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. అయితే అది ఎవరు అందిస్తారు అంటే వాళ్ళ పెద్దలు, తల్లిదండ్రులు. ఎందుకు అందిస్తారంటే పిల్లలు ఇతర సమాచారాలను అన్నింటినీ తెలుసుకోవడానికి ఈ భాష అనేది ఒక సాధనంగా ఉంటుంది. అయితే భాష వల్ల తన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు, వ్యక్తులు, పరికరాలు, సామాగ్రి, సామాజిక అంశాలకు పేరు ఉంటుందని, ప్రతిదీ ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని గ్రహిస్తారు. శిశువు ఇతరులతో మాట్లాడడానికి ఉపయోగపడే సాంఘిక ప్రతిచర్యలు నెరపడానికి వ్యక్తి స్వీయ మార్గదర్శకం కొరకు 2 రకాల భాషలను ఉపయోగిస్తాడు. శిశువు భాషను మాట్లాడే తీరును బట్టి జరిగే ప్రక్రియలను ఇలా పేర్కొన్నాడు. అది 1 సాంఘిక భాషణ, 2 వ్యక్తిగత లేదా స్వీయ భాషణ. అయితే సాంఘిక భాషణ అంటే ఇతరులతో మాట్లాడడానికి ఉపయోగపడే సాంఘిక ప్రతిచర్యలు గడపడానికి సాంఘిక భాషణం ఉపయోగపడుతుంది. తర్వాత వ్యక్తిగత స్వీయ భాషణ అంటే స్వీయ మార్గదర్శన కొరకు 2 రకాల భాషలను ఉపయోగిస్తారు. అది బాహ్య భాషణం 1, అంతర్భాషణం 1. అయితే బాహ్య భాషణం అంటే తనకు తానుగా ఒంటరిగా గట్టిగా బయటికి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది సాధారణంగా చిన్నపిల్లల్లో జరుగుతుంది. ఇది వారి ఆలోచనలను స్వీయ నిర్దేశనం చేస్తుంది, మార్గదర్శకత్వం చేస్తుంది. పెద్దలు కూడా ఒక్కొక్కసారి సమస్యలను ఒంటరిగా మాట్లాడుకోవడం మనం గమనిస్తాం. అంటే ఎక్కువగా ఒత్తిడిలో ఉన్నప్పుడు కానీ, ఎక్కువగా డిస్టర్బ్ అయినప్పుడు కానీ ఇట్లా బయటికి మాట్లాడుకోవడం మనం గమనిస్తాం అన్నమాట. తర్వాత అంతర్భాషణం అంటే మెరుగైన సామర్థ్యాలు, అంటే మెరుగైన సాంఘిక సామర్థ్యాలను కలిగి తమలో తామే మాట్లాడుకోవడం మెల్లగా డెవలప్ అవుతుంది అనమాట. కానీ నిశ్శబ్దంగా మానసిక అంతరాల్లో మాట్లాడుకుంటూ ఆలోచనలు చేయగలుగుతారు. ఇలా అంతర్భాషణంతో మాట్లాడుకునేటప్పుడు ఇతరులతో సంభాషించారు. ఇది ఒక ఆలోచన అనమాట. శిశువు వయస్సు పెరిగే కొద్దీ బాహ్య భాషను మెల్లగా అంతర్గీకరణం చెంది అంతర్భాషగా వికసిస్తుందని వైగోట్స్కీ పేర్కొన్నాడు. ఇంకా తర్వాత భావనోద్భవంను సులభతరం చేయటకు సంబంధించి, అంటే భావన అనేది మనకు ఏర్పడాలి అంటే ఏ రకంగా ఏర్పడుతుంది, ఆ మార్గాల్ని మనం ఎంత సులువుగా చేయొచ్చు అనేది సింపుల్ మ్యాటర్ ఇది. సో మనం గమనించే అంశాల పట్ల మనకు ఉండేటువంటి అవగాహనే భావన. ఉదాహరణకు పుస్తకం, పిల్లి, దేవుడు. అంటే ఒక వస్తువును చూసినప్పుడు లేదా పేరు చెప్పినప్పుడు వాటిపై ఉన్న అవగాహనతో మనం దాన్ని మనసులో ఊహించుకోవడం జరుగుతుంది. అంటే ఒక విషయం లేదా అంశాన్ని గురించి చెప్పినప్పుడు వాటి సామాన్య ధర్మాలను గురించి చెప్పగలగడమే, లేదంటే ఆలోచించగలగడమే, లేదంటే అర్థం చేసుకోవడమే భావనోద్భవం అని చెప్పవచ్చు. పిల్లలు పాఠశాల అనేటువంటి భావన ఏర్పరచుకునేటప్పుడు పేరుకు ప్రాధాన్యత ఇవ్వరు, కేవలం వాటి లక్షణాలను మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. అంటే పాఠశాల అంటే ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి రూల్స్ లేదంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ పాఠశాల అనే వర్డ్కి ఇంపార్టెన్స్ ఇవ్వరనమాట. సో తమ పరిసరాలలోని అంశాలను పరిశీలించడం ద్వారా పిల్లల్లో ఈ అవగాహన అనేది ఏర్పడుతుంది. సో ఇలాంటి ముఖ్యమైనటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలన్నీ కలుపుకొని రాను పాఠశాల అనే వర్డ్కి ఉన్నటువంటి భావన అనేది పూర్తిగా అర్థమవుతుంది అనమాట. పాఠశాల గురించినటువంటి ఆలోచనలను ఏర్పరచుకొని వాటిని ఒక క్రమ పద్ధతిలో అవగాహన చేసుకోవడం జరుగుతుంది. దీన్నే భావన నిర్మాణం అని అనవచ్చు. భావన నిర్మాణం అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ పరిశీలించడం, అవగాహన చేసుకోవటం, ఆలోచించడం, ఆలోచనలు క్రమీకరించుకోవడం, ఈ రకంగా భావన నిర్మాణం జరుగుతుంది. తర్వాత బంధాలను ఏర్పరచడం, అర్థాలను ఏర్పరచడం, సంబంధాలను ఏర్పరచడం, ఈ రకంగా కూడా భావనల్ని ఏర్పరచుకోవచ్చు. తర్వాత వస్తువులు లేదా విషయాల మధ్య పోలికలు, భేదాలు గుర్తించడం, లక్షణాలను పోల్చడం వంటి గుణాలలోని అంతః సంబంధాలను బట్టి భావనలు గుర్తించడం జరుగుతుంది. ఉదాహరణకు తెల్లని పాలు, నల్లని జుట్టు, పదునైన కత్తి వంటి భావనలు రెండేసి భావనలు లక్షణాలు ఉన్నప్పటికీ వాటి మధ్య అంతర్గత సంబంధం ఉంది. అందువల్ల వస్తువుల మధ్య ఇలాంటి సంబంధాల వలన భావనలు సులభంగా ఏర్పడతాయి. ఇంకా తర్వాత ఉన్నత భావాలు లేదంటే గొప్ప ఆలోచనలు, బిగ్ ఐడియాస్, అసాధ్యమైన మన్నన పొందగలిగే ఏదైనా ఒక ప్రతిపాదన లేదా ప్రణాళికనే ఉన్నత భావం లేదా గొప్ప ఆలోచన అంటారు. ఉదాహరణకి మన రాష్ట్రంలో జరిగే ఇన్స్పైర్ అవార్డు కొరకు పాఠశాలలో పెద్ద ఆలోచనలతో పోటీలో పాల్గొంటారు. దీన్నే గొప్ప ఆలోచనలని, ఉన్నత ఆలోచనలని విభిన్న అంశాల మధ్య గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆ అంశాల నుంచి అర్థవంతమైన లేదా సంతోషాన్నిచ్చే ఆలోచనలు చేయగలగడమే గొప్ప ఆలోచన అని చెప్పవచ్చు. గణిత సూత్రాలు, సైన్స్ సిద్ధాంతాలు, ఉన్నత భావాలు గొప్ప ఆలోచనలకు ఉదాహరణ. తర్వాత గ్రాఫిక్ ఆర్గనైజర్స్ అంటే జ్ఞాన నిర్మాణానికి, సమాచార నిర్వహణకు, విషయాన్ని చిత్ర రూపంలో వివరించుటకు తోడ్పడినవే
రేఖాత్మక నిర్వహణలు. ఇవి తక్కువ స్థలంలో ఎక్కువ అవగాహన కల్పిస్తూ భావన నిర్మాణాలను ఏర్పరుస్తాయి. విషయంలోని సంబంధాలను, తారతమ్యాలను, లక్షణాలను, స్వభావాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో సులువుగా అందిస్తాయి. పెద్ద పెద్ద అంశాలు, విషయాలను చిన్న చిన్న చిత్రాల ద్వారా ప్రదర్శించి అవగాహన పరచడమే రేఖాత్మక నిర్వహణల ముఖ్య లక్షణం. అభ్యసనాంశాలను రేఖాత్మకంగా నిర్వహించడానికి అనేక రూపాలు ఉన్నాయి. విషయాంశాలకు అనుగుణంగా ఉపాధ్యాయుడు వీటిని ఉపయోగించుకోవచ్చు. అయితే అభ్యసన అంశాల మధ్య సంబంధాలను తెలిపే రేఖాచిత్రణం అనేది ఒకటి. తర్వాత అభ్యసన అంశాల మధ్య వర్గీకరణను వివరించే రేఖాత్మక చిత్రణం ఒకటి. అయితే ఈ జీవుల్లో మొక్కలు, జంతువులు అనేటివి కూడా జీవులే. ఇట్లా వర్గీకరణ అనేది జరుగుతుందన్నమాట. తర్వాత అభ్యసనాంశాల మధ్య ఉన్న లక్షణాలను పోల్చే రేఖాచిత్రణం, ఉదాహరణకు వెన్ డయాగ్రామ్. తర్వాత అభ్యసన అంశాల మధ్య క్రమమును వివరించే రేఖాచిత్రణం అంటే ఏంటి అంటే గొలుసు చిత్రాలు మరియు వలయ చిత్రాలు. గొలుసు చిత్రం అనగా ఒక అంశాన్ని పొడిగించుకుంటూ పోతూ భావనలు చూపే చిత్రం. వలయ చిత్రం అనగా భావన ఒక అంశంతో మొదలై సంబంధాల ద్వారా చివరికి మళ్ళీ మొదటి అంశాలకు చేరే చిత్రమే వలయ చిత్రం. తర్వాత సీతాకోక చిలుకు ప్యూపా దశ నుంచి గుడ్డు లార్వా దశ మళ్ళీ మొదటికి వస్తుంది. తర్వాత మొక్క పెరుగుదల, జీవిత చక్రం, ఇట్లాంటివి కూడా వలయాకార చిత్రం గురించి చూస్తున్నాను. ఇవన్నీ కూడా క్రమమును వివరించే రేఖాచిత్రాలు అన్నమాట. ఇక తర్వాత భావనోద్భవ రేఖాచిత్రణం, రేఖాత్మక చిత్రం. దీనికి సంబంధించి మనకు చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఫ్లో చార్ట్లు తీసుకోవచ్చు. ఫ్లో చార్ట్ అంటే మనకు తెలుసు. ఈ చిత్రం ద్వారా ఒక విషయంలోని అంశాలను క్రమ పద్ధతిలో అమర్చి చూపించవచ్చు. తర్వాత ఉదాహరణకు తీసుకుంటే చెరువు గురించి మీకు తెలిసింది చెప్పండి అని అడిగినప్పుడు పిల్లలు తమకున్న భావాలను తెలుపుతారు. వాటిలోని కీలక పదాలతో ఒక మైండ్ మ్యాప్ను మనం క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా భావనోద్భవన రేఖాచిత్రానికి సంబంధించిందే. దీన్ని మనం మానసిక చిత్రం అంటాం. తర్వాత మానసిక చిత్రంలోని ఏదైనా ఒక భావన గురించి స్పష్టంగా ఒక క్రమంలో ఆలోచింపచేయడాన్ని కాన్సెప్ట్ మ్యాప్ అంటాం అన్నమాట. భావనాత్మక చిత్రం అని అంటాం. ఇంకా మానసిక చిత్రంలోని ఒక భావనకు సంబంధించిన అనుసంధాన భావనలను ఆలోచింపజేయడాన్ని కాన్సెప్ట్ వెబ్, భావనా జాలకం అని అంటాం అన్నమాట. పై రేఖాచిత్రాలే కాకుండా ట్రీ చార్ట్లు, షిప్ బోన్ డయాగ్రామ్, ఫిష్ బోన్ డయాగ్రామ్, తర్వాత టైడ్ లైన్ మ్యాపింగ్ చిత్రాల ద్వారా భావనోద్భవంను కలిగించవచ్చు. ఇలాంటి రేఖాత్మక చిత్రాల ద్వారా పాఠ్యాంశ బోధన చేసి భావన కలిగించాలి. ఇంకా తర్వాత రేఖాత్మక చిత్రణంను ఉపయోగించి బోధనను చేపట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఏంటి? తొందరగా అభ్యసనం చేయొచ్చు, తొందరగా నేర్చుకోవచ్చు, తొందరగా భావాలు ఏర్పడతాయి. ఎక్కువ స్థలం ఆక్రమించే పని లేకుండా తక్కువ స్పేస్లోనే ఈజీగా అర్థమయ్యేటట్టు మనం పిల్లలకు అందించవచ్చు. పూర్తి జ్ఞానాన్ని పొందవచ్చు. ఇట్లాంటివి అనమాట. తర్వాత అనుభవాత్మక అభ్యసనం, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. శిశువు ఇంద్రియ జ్ఞానం ద్వారా అనుభవాలను పొందుతారు. ప్రత్యక్ష అనుభవాలు అంటే ఇంద్రియ జ్ఞానం ద్వారా పొందే అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు. ఇంకొకరు చెబితే వినడం ద్వారా వచ్చే అనుభవాలు పరోక్ష అనుభవాలు. ప్రత్యక్ష అనుభవాల వల్ల ఏర్పడే భావనలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. అనుభవాలే అభ్యసనానికి ప్రధాన మూలం. ఈ అభ్యసన అనుభవాలు ఎంత ప్రభావంగా ఉంటే అభ్యసన అనేది అంత ఎక్కువగా జరిగి ఎక్కువ కాలం జ్ఞప్తి అందు ఉంటాయి. జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్ష అనుభవాలను పొంది వాటి ద్వారా నేర్చుకోవడాన్ని అనుభవాత్మక అభ్యసనం అని అంటారు. ఈ అనుభవాల అభ్యసనాన్ని గురించి కోహెన్ అనేటువంటి శాస్త్రవేత్త వివరించాడు. అభ్యసనంపై జ్ఞానేంద్రియాల ప్రభావం ఎలా ఉంటుందో ఈయన వివరించాడు. రుచి చూడడం ద్వారా 1%, స్పర్శించడం ద్వారా 1.5%, వాసన చూడటం ద్వారా 3.5%, వినటం ద్వారా 11%, చూడటం ద్వారా 83% వరకు అభ్యసన జరుగుతుందని నిరూపించాడు. లాటిన్ భాషలో ఎక్స్పీరియన్షియా డికోట్ స్టిట్యులిస్, అనుభవం మందబుద్ధిని కూడా వివేకిని చేయును అనేది ఇది ఒక సామెత. వ్యక్తికి కావలసినవి జ్ఞానం, నైపుణ్యాలను, సరైన వైఖరులను, ఆలోచనలను, అనుభవాలను కల్పించడం,
ద్వారా అభ్యసింపజేయవచ్చునని డేవిడ్ కోల్బ్ అనేటువంటి శాస్త్రవేత్త జన్యుపరమైనటువంటి అభ్యసన సిద్ధాంతాన్ని వివరించాడు. సో అభ్యసన ప్రక్రియలో జ్ఞాన నిర్మాణం అనేది రూపాంతరం చెందినటువంటి అనుభవాల ఫలితమే అని అన్నాడు. అంటే అనుభవాల ఫలితం అంటే ఈ అనుభవాలన్నీ ఫలితాలు క్రోడీకరించుకొని రూపాంతరం చెందితే అదే మనకి జ్ఞాన నిర్మాణం అని డేవిడ్ కోల్బ్ చెప్పాడనమాట. అయితే అభ్యసనం ఒక మానసిక ప్రక్రియ కానీ దాని ఫలితం కాదు. అభ్యసనం అనేది ఒక ప్రక్రియ అంతేగాని అది ఫలితం కాదంట. అభ్యసనం అనుభవాల ఫలితంగా ఏర్పడే ఒక నిరంతర ప్రక్రియ. అభ్యసనం అనేది అనుభవాల ఫలితంగా ఏర్పడే ఒక నిరంతర ప్రక్రియ. తర్వాత పరిసరాలతో సర్దుబాటు చేసుకునే ఒక పరిపూర్ణ ప్రక్రియే అభ్యసనం. ఇది ఒక ప్రక్రియ అని చెప్తున్నాడు ఆయన. తర్వాత సాంఘిక అంశాలు వ్యక్తిగత అంశాల మధ్య జరిగే పరస్పర జ్ఞాన నిర్మాణ ప్రక్రియ అభ్యసనం అని చెప్పాడు. ఇంకా అభ్యసనానికి సంబంధించి ఈయన కోల్బ్ అభ్యసన వలయం గురించి మనం ఇక్కడ చూసుకుంటే కోల్బ్ రూపొందించినటువంటి అనుభవజన్య అభ్యసనంలో 4 ప్రక్రియలను పేర్కొంటూ వాటిని ఒక వలయంలో అమర్చాడు. కోల్బ్ ప్రకారం వ్యక్తి లేదా విద్యార్థి పరిస్థితులు లేదా పరిసరాలకు అనుగుణంగా అభ్యసన వలయంలో ఏ ప్రక్రియలోనైనా ప్రవేశించవచ్చు. కానీ విద్యార్థి పేర్కొన్నటువంటి 4 ప్రక్రియలను సాధన చేయాలి. విద్యార్థి కింద పేర్కొన్న అంటే మనం కింద చూస్తాము ఆ 4 ప్రక్రియలను సాధన చేయాలి. చేస్తేనే అభ్యసనం లేదా జ్ఞాన నిర్మాణం సంభవిస్తుందని చెప్పాడు. ఇప్పుడు వలయంలో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రక్రియ గురించి తీసుకుందాం. ఫస్ట్ అని కాదు, ఇవి ఏ రకంగా అయినా ఉండొచ్చు. మనం మూర్త అనుభవాల గురించి చూసుకుంటే విద్యార్థి తన జ్ఞానేంద్రియాలతో చేపట్టే స్పష్టమైన నిర్దిష్టమైన అనుభవాల వలన ఏర్పడే అనుభూతులే మూర్త అనుభవాలు. అంటే ఇక్కడ డైరెక్ట్గా అనుభూతి చెందడం జరుగుతుందన్నమాట. దీని ద్వారా జ్ఞానేంద్రియాలతో. తర్వాత అభ్యసన అంశాలను నిశిత పరిశీలన. ఇది అభ్యసన అంశాలను పరిసరాలను వివిధ దృక్పథాలతో నిశితంగా లోతుగా పరిశీలించి ఆలోచించి వాటిని అవగాహన చేసుకోవడమే పర్యావలోచన లేదా నిశిత పరిశీలన అని అంటాం. రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్ అని అంటాం. తర్వాత మూడోది ఏంటి అంటే అభ్యసనంలోని అంశాలను లేదంటే పరిస్థితులను తార్కికంగా విశ్లేషించి వాటిని బుద్ధిపూర్వకంగా అవగాహన చేసుకోవడం. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్టువలైజేషన్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ 4వది క్రియాత్మకం. అంటే పనులతో లేదంటే చేయడంతో చుట్టూ ఉన్న వారితో పరిస్థితులను ప్రభావితం చేయటమే క్రియాత్మకం అని అంటాం అన్నమాట. యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఇది 4వది. సో ఒక వ్యక్తి సైకిల్ తొక్కడం నేర్చుకోవాలన్నప్పుడు ఇతరులు సైకిల్ తొక్కడాన్ని నిశితంగా పరిశీలించడం జరుగుతుంది. అది ఫస్ట్. తర్వాత సైకిల్లోని వివిధ భాగాలు, పనిచేసే తీరు, నడిపే తీరు, ఈ భావనలు అవగాహన చేసుకోవడం జరుగుతుంది. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్టువలైజేషన్. తర్వాత పెద్దల నుంచి సైకిల్ నడపడం లేదా నడపడం తెలిసినటువంటి వాళ్ళ నుంచి సూచనలు తీసుకోవడం, అవన్నీ చేయడం, ప్లానింగ్ చేయడం, ఇవన్నీ జరుగుతుందన్నమాట. బ్యాలెన్సింగ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇది మూర్త అనుభవం కిందకి వస్తుంది. తర్వాత సైకిల్పై ఎక్కి కూర్చొని నడపటం, తొక్కటం, ఇది అనుభవపూర్వకంగా అభ్యసించడం. సో ఈ రకంగా అభ్యసన వలయం అనేది ఉంటుందన్నమాట. ఈ రకంగా మనము సంజ్ఞానాత్మక వికాసం గురించి, తర్వాత కోల్బ్ అభ్యసన వలయం, ఇంకా పియాజే సంజ్ఞానాత్మక వికాసం, తర్వాత వైగోట్స్కీ నిర్మాణాత్మక సిద్ధాంతం, వీటన్నిటి గురించి ప్రజ్ఞ గురించి నేర్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనము మరొక విషయం మాట్లాడుకుందాం.